దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ అంత్య దినములలో, ఈ అపాయకరమైన కాలాల్లో భయంకరమైన క్రీస్తు విరోధులు లేచి బోధిస్తున్న బోధలను మనము పసికట్టి వాటిని మనం ఖండించాలి. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన విషయాలు మన జీవితాలకు అవి పరలోకానికి నడిపించే బాటలుగా, మార్గదర్శకమైన ఉపదేశాలుగా ఈ వాక్యాలు దేవుడు మనకి ఇచ్చినాడు. సత్యబాబు అనే ఒక దుర్బోధకుడు బయలుదేరాడు. ఒకప్పుడు పాస్టర్గా పనిచేశాను, నేను కోరుకున్నంత నాకు డబ్బు రాలేదు, నేను కోరుకున్నంత గౌరవాలు నాకు దక్కలేదు, కాబట్టి ఈ దేవుని గురించి నేను విరోధంగా బోధించాలని క్రీస్తు విరోధిగా, ఉగ్రవాదిగా బయలుదేరాడు. అతను ఒక థంబ్నెయిల్ పెట్టాడు, నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అశుద్ధాలు, బైబిల్ దేవుడి ఇద్దరి భార్యలు, ఆ ఇద్దరు భార్యల వ్యభిచార గాథ. చీ, ఇంత చండాలమా ఎక్కడా లేదు. ఇటువంటి భయంకరుడు ఈ సత్యబాబు. ఆ సత్యబాబు చేసిన వీడియోలో కూడా అతడు ఏం మాట్లాడాడో కూడా మీరు వినాలి. పూర్తిగా వింటే మీరు తట్టుకోలేరు. కొద్ది విషయాలు మీరు వినండి. తన మనస్సులో ఉన్న మాటలు, ఎలా విషం కక్కుతున్నాడో దేవుడి మీద, అతని సంభాషణ, ఇవన్నీ మీరు వినాలి. దేవుడికి ఇద్దరు భార్యలట, ఆ ఇద్దరు భార్యలు వ్యభిచారులట. వారి కథను కనిపెట్టాడు. ఇతను ఒక సైంటిస్టుగా, దేవుని సేవకులకు ఏమీ తెలియదు అన్నట్టు ఇతనికి బాగా తెలిసినట్టుగా ఏం బోధిస్తున్నాడో వినండి. తర్వాత నేను క్షుణ్ణంగా మీకు విషయాలు తెలియచేస్తాను. ఇది పరిశుద్ధ గ్రంథము అని దీనికి నామకరణం చేసుకున్నారు. కానీ ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెంటలు ఉన్నాయి. ఒక్కొక్క పెంట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరొక విషయం గురించి మీకు తెలియచేయాలని మీ ముందుకి వచ్చాను. హెజెకియెలు గ్రంథము 23వ అధ్యాయము. ఈ యొక్క 23వ అధ్యాయములో కొన్ని పదాలు వ్రాయబడ్డాయి. ఇంచుమించు 15 పదాలు వ్రాయబడ్డాయి. అవి ఏమిటో చెప్పిన తర్వాత విషయంలోనికి నేను వెళతాను. 1 జారత్వము, 2 ఆలింగనమాయెను, 3 కన్యకాలపు చనులను నలిపిరి, 4 వాళ్ళు నాకు పెండ్లి చేయబడినటువంటి వారు, 5 వ్యభిచారము చేశారు, 6 మంచి రంగు బట్టలు కట్టుకున్నారు, 7 యవ్వనస్తులను మోహించారు, 8 కాముకురాలుగా ఉన్నారు, 9 జారత్వము మానకుండా చేశారు, 10 పురుషుల దగ్గర పడుకున్నారు, 11 ఎక్కువగా వ్యభిచారము చేశారు, 12 సౌందర్యము గల యవ్వనస్తులను మోహించారు, 13 సంభోగము చేశారు, 14 అందముగా తయారయ్యి మంచాల మీద కూర్చున్నారు, 15 త్రాగుబోతులు వచ్చి ఈ స్త్రీలకి కడియాలు ఇచ్చారు, పూదండలు ఇచ్చారు, వేళ్లతోటి సుఖాన్ని అనుభవించారు. ఇందులో ఉన్నటువంటి ఈ ముఖ్యమైన 15 మాటల గురించి మీకు తెలియజేశాను. ఇప్పుడు విషయాన్ని చెప్తాను. హెజెకియెలు పుస్తకము, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలను బైబిలు పరిశుద్ధ గ్రంథమని క్రైస్తవులు పిలుస్తూ ఉంటారు.
పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకము హెయెజ్కేలు పుస్తకం. ఈ యొక్క టాపిక్కి నేను పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే, బైబిల్ దేవుడు యెహోవా ఇద్దరు వ్యభిచారుల భార్యల విషాదపు గాథ. క్రైస్తవ పాస్టర్లు అంటారు శుద్ధ పూసలు ఎర్రి పుష్పాలు ఏమంటారు అంటే, ఈ హెయెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 2 పట్టణాల గురించి చెప్పబడిందండి అంటారు. 2 పట్టణాల గురించి చెప్పబడింది. అయితే ఆ పట్టణాల గురించి, ఆ పట్టణాలలో ఉన్నటువంటి మనుషుల గురించి, ఆ పట్టణాల యొక్క విధానము గురించి, ఆ పట్టణాల్లో ఉండేటటువంటి మనుషులు ఏ రీతిగా ఉన్నారో చెప్పాలి తప్ప ఇద్దరు స్త్రీల గురించి, స్త్రీలకు ఉన్నటువంటి అవయవాల గురించి చెప్పడం జరిగింది. ఈ కథ ఎక్కడ ఉన్నది అంటే హెయెజ్కేలు పుస్తకము 23వ అధ్యాయము 1వ వచనము నుండి 49వ వచనము వరకు ఈ కథ ఉంటుంది. ఒక తల్లికి 2 స్త్రీలు పుట్టారంట. ఆ 2 స్త్రీలు కూడా వయస్సు వచ్చిన తర్వాత వారి యొక్క వక్షోజలాలను నలిపించుకున్నారంట. ఆ 2 స్త్రీలు వ్యభిచారులు. ఆ 2 వ్యభిచారులను బైబిల్ దేవుడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కూడా కన్నాడు. నేను చెప్పటం లేదండోయ్. హెయెజ్కేలు పుస్తకములో 23వ అధ్యాయములో మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు తెరిచి చూచి చదవండి, అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదో. పిల్లల్ని కూడా కన్నాడంట. యెహోవా పెద్ద భార్య అందమైన బట్టలు కట్టుకున్నటువంటి కుర్రాళ్ళ కోసము ఎదురు చూస్తూ ఉండేదంట. అలా అందమైనటువంటి బట్టలు కట్టుకున్నటువంటి కుర్రాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్లతో తిరిగేదంట యెహోవా యొక్క పెద్ద భార్య. యెహోవా కూడా అందమైనటువంటి వస్త్రాలు కట్టుకుని ఉంటే బాగుండినేమో. ఈయన కట్టుకునేటటువంటి బట్టలు ఆవిడకి నచ్చేవి కాదేమో. అందుకనే అందమైన కుర్రాళ్ళు, అందమైనటువంటి మంచి ఫ్యాషన్గా ఉన్నటువంటి బట్టలు ఎవరైతే కట్టుకుని ఉండేవారో వాళ్లతో తిరుగుతూ ఉండేదంట యెహోవా పెద్ద భార్య. చాలా విచ్చలవిడిగా వ్యభిచారం చేసిందంట. అంత విచ్చలవిడిగా వ్యభిచారం చేసినటువంటి స్త్రీతో ఈయన ఎలాగ కాపురం చేశాడో మరి అర్థం కాదు. అంత విచ్చలవిడిగా ఈయన కన్నుల ముందు వ్యభిచారం చేస్తూ ఉంటే మరి ఎలా సహించాడో కూడా మరి తెలియదు. ఏ పురుషుడు కూడా మరి తన భార్య విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, వేశ్య అయిపోతూ ఉంటే, మరి మంచి మంచి కుర్రాళ్ళతో తిరుగుతూ ఉంటే, ఓపిక లేనోడైనా సరే, ముసలోడైనా సరే, మరి తన భార్యని ఏం చెయ్యాలనుకుంటాడో మీ మనసులకే తెలుసు. ఈయనకి కూడా ఇలాంటివంటే కూడా కొంచెం ఇష్టమేలండి. ఇలా తిరిగే ఆడవాళ్ళు, తర్వాత ఇలాంటి పనులు చేసేటటువంటి వారు అంటే ఈయనకి ఇష్టమే. కొన్నిసార్లు ఈయన కూడా చేయిస్తూ ఉంటాడు. తల్లి దగ్గర కొడుకును పడుకోబెట్టాడు కదా, తండ్రి దగ్గర కూతుళ్లను పడుకోబెట్టాడు, వదిని గారి దగ్గర మర్ది గారిని పడుకోబెట్టాడు, కోడలి దగ్గర మామగారిని పడుకోబెట్టాడు. ఇలాంటి పనులంటే బైబిల్ దేవుడికి కూడా ఇష్టమే. విన్నారు కదండి, మంచిది. మనిషికి ఉన్నట్టు దేవునికి భార్యలు ఉండరు. మళ్ళీ చెప్తున్నాను, మనిషికి ఉన్నట్టు దేవునికి భార్యలు ఉండరు. ఎందుకు అంటే దేవుడు అనే మాటకు నిర్వచనం కామ, క్రోధ, మద, మత్సరము లేనివాడే దేవుడు అంటారు. గూగుల్లో దేవునిది ఏ లింగము అని అడగండి. ఫోన్లో ఉన్న వాళ్ళు దేవునిది ఏ లింగము అని అడగండి, తెలుగులో కొట్టండి. ఏ లింగం వస్తుందంటే జెండర్లెస్ వస్తుంది. జెండర్లెస్ అంటే లింగము లేదు, లింగరహితుడు దేవుడు. ఎవరు? లింగరహితుడు. దేవునికి ఏ లింగము లేదు. ఇప్పుడు విషయాల్లోకి మనం వద్దాం. దేవునికి 2 భార్యలట. ఈ 2 భార్యల చరిత్ర ఇతను
మరి పనిగట్టుకుని చూసినట్టున్నాడు. ఆయన భార్యలు ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు, దేవుని భార్యల కథ బాగా చెప్పాడు. ఇక వేరే పని లేదు ఈయనకి, దేవుని భార్యలతోనే ఈయనకి పని. వాళ్ళు ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు. దేవుడు ఒక కామాంధుడుగా తెలియచేసిన దౌర్భాగ్యుడు ఈ సతీబాబు. క్రైస్తవుల ఆరాధ్య దైవమైన మన దేవుని గురించి ఇంత నీచాతి నీచంగా మాట్లాడిన ఇటువంటి చండాలుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఇటువంటి నీచుడు ఎవడు లేడు. ఒకప్పుడు పాస్టర్ అట, చూడండి ఎంత ఘోరం. ఒకప్పుడు పాస్టర్ అట. కాబట్టి అయితే నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే, ఇతను మోసపూరితమైన బోధల్లో పడి చాలా మంది గుడ్డివారైపోయి ఉన్నారు. ఇతని బోధలు అసలు బైబిల్లో మర్మాలు చెప్పేస్తున్నాడు, ఎవరికి తెలియని సత్యాలు చెప్పేస్తున్నాడు. బా, మహనీయుడు అండి ఇతడు, చాలా గొప్పవాడండి. ఇట్లాంటి వారి కోసం నేను వీడియో చేయాలి. ఎందుకంటే ఇతడు ఇంకా గర్విష్ఠ అయిపోతాడు. ఇతడు ఇంకా అహం పెరిగిపోయి తన ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. అందుకోసం వీరిని, ఈ సతీబాబును అనుసరించు వారికి, ఇతను గుడ్డివాడై గోతులో పడ్డాడు, ఇతను అనుసరించే వారు కూడా గోతులో పడతారు. కాస్త వారిని లేపాలని, అటు ఇటు కాని వాడు ఉంటారు కొంతమంది, ఇట్లా క్రైస్తవ్యంలోనూ అటు లోకంలో లాంటి వారికి కూడా ఈయన మాటలు అవును కదా అని ఇళ్లలో తర్జన భర్జన చేస్తారు. ఇలాంటి వారికి కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రియులారా, బైబిల్లో పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, వీరిని పెద్ద ప్రవక్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నలుగురు ప్రవక్తలు చాలా గొప్ప విషయాలను తెలియచేశారు. ఇప్పుడు మనం యెహెజ్కేలు గ్రంథంలో 23వ అధ్యాయంలో సత్యబాబు చెప్పుచున్న నిందారోపణ, నేరారోపణ, దోషారోపణ, దేవునికే ఎసరు పెట్టినవాడు, దేవుణ్ణే తప్పుపట్టినవాడు, దేవునికే తిరుగుబాటు చేసినవాడు. బైబిల్ నీకు ఇష్టం లేనప్పుడు నీకు ఇష్టమైన గ్రంథాన్ని గురించి బోధించుకోవాలి. పాస్టర్ అంటే నీకు అసహ్యత పుట్టినప్పుడు మాజీ పాస్టర్ అన్న మాట నువ్వు పెట్టుకోకూడదు. అంటే గతంలో మాజీ పాస్టర్ అంటే చాలా గౌరవప్రదమైన నన్ను చూస్తారు, బయటికి ఎందుకు వచ్చాడంటే నిజ సత్యాలు చెప్పేస్తాడు. ఏంటి బాబు నువ్వు చెప్పేది సత్యాలు? సత్యబాబు నువ్వు సత్యహీనుడివి, లేకపోతే క్రైస్తవ్యంలో ఉన్నప్పుడే బాగుపడేవాడివి. నీ చిప్పు సరిగా లేదు, మైండ్ సెట్ సరిగా లేదు నీది. నేనన్నా చెప్తాను, వినిపించుకో. దేవుడు అంటే నిర్వచనం, ఆయన మహిమాన్వితుడు, ఆయన ఆది సంభూతుడు, ఈ విశ్వానికి సృష్టికర్త. దేవుడు మహాచక్రవర్తి, మహారాజు, రాజుల రారాజు, ప్రభువుల ప్రభు. దేవుడు మనుషులను సృజించిన సృష్టికర్త. ఆయన లింగరహితుడు, జెండర్లెస్ గాడ్. ఈయన గురించిన కొన్ని విషయాలు యెహెజ్కేలు గ్రంథంలో 23వ అధ్యాయంలో అక్కడికి వెళ్ళి మనము కొన్ని
విషయాలను మనం చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. ఇక్కడ ఓ తల్లి ఉంది, ఆ తల్లికి 2 స్త్రీలు ఉన్నారు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి, యవన కాలమందే జారత్వము చేయించు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెళ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలా అను పేరు షోమ్రోనునకును, ఒహోలీబా అను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ప్రియులారా, ఇక్కడే అంతా రాయబడి ఉంది, ఇక్కడే రాయబడి ఉంది. ఇక్కడ తల్లికి 2 కుమార్తెలు. తల్లి అంటే ఇజ్రాయేలు దేశము, ఇజ్రాయిలు దేశము. మొదటి కుమార్తె పేరు ఒహోలా. ఒహోలా అంటే 9 గోత్రాలతో ఇజ్రాయిల్ దేశంలో ఉత్తర రాజ్యానికి షోమ్రోను అని పేరు. షోమ్రోను, దీన్ని సమరయ దేశము అంటే సమరయలో నుంచి వీరు విగ్రహ ఆరాధనతో నింపబడ్డారు, అష్షూరీయులతో నింపబడ్డారు. దేవుని పిల్లలకి ఉండవలసిన దైవ లక్షణాలకు బదులు విగ్రహ సంబంధమైన కార్యకలాపాలలో వారు జీవిస్తున్నారు. ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం అనబడే షోమ్రోను, దీన్ని ఒహోలా అని పేరు పెట్టబడింది. దక్షిణ రాజ్యానికి ఒహోలీబా. ఒహోలీబా అంటే యెరూషలేం, అంటే యూదా సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం. యూదా గోత్రము, బెంజమిన్ గోత్రము వారు ఇందులో ఉంటారు. లేవి గోత్రము యాజకత్వ గోత్రం కనుక వారిలో చేరదు. అందుకని 9 గోత్రాలు కలిగిన షోమ్రోను రాజ్యం ఉత్తర దిక్కున మొదటి భార్య, రెండవ భార్య అనబడిన ఇక్కడ ఒహోలీబా. కల్దీల దేశపు అలవాట్లు, బబులోను దేశపు విగ్రహ ఆరాధన సంబంధమైన జీవితాలతో ఈ యెరూషలేం, దేవుని పిల్లలుగా జీవించే యెరూషలేం పూర్తిగా విగ్రహ ఆరాధనతో తొలతూగుతూ ఉంది. దేవుడు ఎందుకు భార్యలుగా వర్ణించుకున్నాడు అంటే, సతీబాబు చెప్పినట్టు కామ వికారం ఆయనకి లేదు కదా. ఆయన ఎవరైనా మహిమాన్వితుడు కదా. పోల్చి చెప్తున్నాడు, పోలిక, రూపక అలంకారము. భార్య అంటే తప్పుగా మనము ఆలోచన చేయకూడదు. భర్త అంటే ఎవరు? భార్య భర్తల యొక్క బంధము ఎటువంటిది అంటే జీవితాంతం కలిసి ఆ ఇద్దరు ప్రయాణం చేసే వారు కనుక స్త్రీ పురుషులు వారిని భార్యాభర్తలు అంటారు. ఈయనకి లింగమే లేదు,
దేవునికి లింగం లేనప్పుడు భార్యగా ఎందుకు పోల్చాడు అంటే ఆయన వారిని సృజించుకున్నాడు. అదేంటండి అంటారేమో. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అక్కడ స్త్రీ లేదండి. ఉత్తర రాజ్యం షోమ్రోను, దక్షిణ రాజ్యం యెరూషలేం. భార్యలుగా పోలుస్తున్నాడు. అయితే పిల్లలు పుట్టారు అని రాయబడి ఉన్నది. ఈ ప్రపంచంలో మనమందరం ఆయన పిల్లలమే. ఒకసారి 100వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారం. ప్రపంచంలో ఉన్న వారంతా కూడా ఆయన ప్రజలే. 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి వాక్యం, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ విశ్వమంతా, ఈ ప్రజలంతా కూడా ఆయన పిల్లలే. విశ్వమంతా ఆయనది. ఎందుకు భార్యలుగా పోల్చడం జరిగింది అంటే, బాగా గమనించాలి ప్రియులారా. ఉత్తర దిక్కున్న షోమ్రోను, దక్షిణ దిక్కున్న యెరూషలేం, ఈ రెండు విగ్రహాలతో వ్యభిచరిస్తున్నారు. అంటే విగ్రహ ఆరాధన అంటే విగ్రహాలతో వ్యభిచరించినట్టు. చూడండి, యెషయా గ్రంథం 23వ అధ్యాయం 36-37 వాక్యాలు. మరియు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియచేయము. వారు వ్యభిచారులను, నరహత్య చేయు వారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మిరింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. దేవునికి ఎందుకు షోమ్రోను, యెరూషలేము అంటే అంత కోపము? వారు దేవుని ఆలయము యెరూషలేములో ఉంది. ఆ ఆలయములో విగ్రహాలతో నింపేశారు. ఉత్తర దిక్కున దేవుని పిల్లలు ఉన్నారు. అది దేవుని సభాపర్వతం. ఉత్తర దిక్కు అంటే ఆ ఇజ్రాయెల్ దేశమంతా కూడా విగ్రహాలతో నింపేశారు. కనుక ఈ ఇశ్రాయేలీయులకు ఎలా వివరణ ఇవ్వాలి, ఏ రీతిగా పోల్చి చెప్పాలి అనేది ఇందులో ఉన్న సారాంశం. చూడండి ప్రియులారా, మీకు చివరిలో యెహెజ్కేలు గ్రంథంలో 23వ అధ్యాయంలో చివరిలో చెప్పబడిన విషయాలు 46 నుండి చదువుతున్నాను. ఎందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారి మీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్ళు రువి వారిని చంపుదురు, ఖడ్గము చేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కామారుతో చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామాతురతను దేశములో ఉండకుండా మాన్పించుతును. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు.
ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి శిక్షను పంపిస్తున్నాడు, అన్య రాజులను పంపించబోతున్నాడు. విగ్రహ ఆరాధన అంటే దేవునికి క్షమింపరాని కోపం. అంటే దేవుని స్థానంలో మనుషులు చేసుకున్న విగ్రహాలతో వారు దేవుడిగా భావించడం అనేది దేవునికి ఇష్టం లేనిది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, భార్యలు అని చెప్పాడు చూశారా సతీబాబు. షోమ్రోను, యెరూషలేము, తల్లి ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ దేశంలో ఈ రెండు రాజ్యాలు, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, పూర్తిగా దేవుణ్ణి బయటికి నెట్టేశాయి. ఈ రెండు రాజ్యాలు విగ్రహారాధనతో నింపబడి ఉంది. క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దంలో జరిగిన సంగతి ఇది. హెచ్కేలు తండ్రి గారు ప్రధాన యాజకుడు. హెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో నేను చదువుతున్నాను ప్రియులారా, 2-3 వచనాలు. యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమంతున్న కెబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడని యెహోవా హస్తం అతని మీదికి వచ్చాను. ఇవన్నీ కూడా పోలికలు, దర్శనములోని భాగాలు, అంతేకాని అక్కడ పెళ్లి చేసుకుంది స్త్రీలను కాదు, అక్కడ స్త్రీ లేదు. అక్క జిల్లులుగా పిలువబడుచున్న ఒహోలా, ఒహోలీబా, షోమ్రోను, యెరూషలేం. ఈ రీతిగా చెప్తే అర్థమవుతుందని నరపుత్రుడా అని హెచ్కేలు ద్వారా ఈ విషయాలు చెప్పబడ్డాయి. చెప్పబడిన ఈ విషయాలు ఎందుకు చెప్పబడ్డదంటే, శిక్షించబోతున్నాను, ఇజ్రాయెల్ దేశాన్ని నేను శిక్షించబోతున్నాను. నన్ను బయట పెట్టేశారు. యజమానుడుగా దేశాన్ని సృజించిన సృష్టికర్తగా రాజుగా ఉంటే పూర్తిగా ఆయనను మరచి అష్షూరీయుల విగ్రహ ఆరాధన, కల్దీయుల అనగా బబులోన్ దేశపు విగ్రహాలను, అష్షూరుల విగ్రహ ఆరాధన సంబంధమైన ఆ కార్యక్రమాలు వారు జరిగించారు. అక్కడ విటుకాండ్రులు అంటే అక్కడ ఉన్న మాటలు ఏంటంటే, చాలామంది విటుకాండ్రులు వచ్చేవారు నీ దగ్గరికి, నిన్ను పాడు చేశారు, నువ్వు వ్యభిచారం చేశావు. ఇవన్నీ విగ్రహ ఆరాధన చేసే విధానం. విగ్రహ ఆరాధనకు మాలలేస్తారు, ఆ యొక్క ఆభరణాలు ధరిస్తారు. అదే కదా ఇక్కడ మనం చూసాం. హెచ్కేలు గ్రంథం 23:37 వాక్యంలో, వారు వ్యభిచారులను నరహత్య చేయవారినై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను, విగ్రహాలతో వ్యభిచరించి కుమారులను కన్నారు, వీళ్ళు బిడలను కన్నారు. అంటే విగ్రహ సంబంధమైన సంబంధాలతో అనేక మందికి ఆ పాప కార్యాలు జరిగించడానికి కారణమయ్యాయి ఈ రెండు రాజ్యాలు, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. మరి సత్యబాబు ఏం చెప్తున్నాడు? బైబిల్ దేవుడి 2 భార్యల వ్యభిచార గాథ, చీచిచి ఇంత చండాలమా, ఎక్కడా లేదు.
ఎక్కడుంది నాన్న అక్కడ? దేవుడికి భార్యలు ఎందుకుంటారు నాయన? దేవుడికి భార్యలు ఉంటారు, మనుషులకు ఉంటారు. దేవుడికి ఏ లింగం లేదు కదా, జెండర్ లెస్ అంటారు. లింగము లేనివాడు, లింగరహితుడు ఆయన. మరి ఇది కూడా తెలియదా? ఈ తెలియకనే నీ నోటిని అశుద్ధం చేసుకుంటున్నావు, అపరిశుద్ధం చేసుకుంటున్నావు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈ మంచి సమయంలో నేను మీతో గడపడానికి ప్రభువు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాను. ఇవన్నీ హెచ్కేల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా దర్శనము ద్వారా వ్రాయించబడిన గ్రంథం ఇది. దర్శనం ద్వారా దేవుడు తెలియపరిచిన విషయాలు ఇవి. అంతేకాని అక్కడ స్త్రీలు లేరు. అక్కడ యెహోలీబా అక్కడ స్త్రీలు లేరు. అక్కడ ఆ స్త్రీల స్థానంలో 2 రాజ్యాలు ఉన్నాయి. అంతేకాని దేవుడికి 2 భార్యలు, వ్యభిచార గాథ, చిచ్చి, ఇంత చండాలమ్మ, ఇవన్నీ తప్పుడు బోధలు. ఇలాంటి వారిని మీరు నిలదీసి అడగండి, ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. తప్పేముంది? సత్యం కోసం మాట్లాడడంలో తప్పు లేదు. లేని విషయాలు ఎందుకు బోధిస్తున్నావు? మీ గ్రంథం గురించి మీరు బోధించుకోవచ్చు కదా. క్రైస్తవుల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తున్నారు? అడగండి. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులకు ఇటువంటి సత్యాలను మీరు నేర్చుకొని తెలియచేయండి. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. అనేకుల కొరకు నేను మంచి ఆరోగ్యవంతునిగా, శక్తివంతునిగా పరిచర్య చేయనట్లుగా నా కుటుంబం కోసం నేను చేస్తున్న పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మే గాడ్ బ్లెస్ యు. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.